ఎవరైతే దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి విశ్వాసముతో ఉంటారో వారిని పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, ఆ యాకోబు సంతానంలో 12 మంది యాకోబుకు పిల్లలు ఉన్నప్పుడు యోసేపును ఒక్కను మాత్రమే టార్గెట్ పెట్టింది అపవాది. దేవుని స్తోత్రం. ఆ గ్రామం నుండి పారిపోయేది, ఆ భాషలని దేశానికి అమ్మేసేది. చాలా మంది పని వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ పొత్తిపోరి భార్య టార్గెట్ ఎవరి మీద ఉంది చెప్పండి, చెప్పండి గట్టిగా, ఎవరి మీద ఉంది? హల్లెలూయా. అక్కడ చాలా మంది బానిసలు ఉన్నారు. ఎందుకు యోసేపు మీద దాని టార్గెట్ పెట్టిందంటే ఈయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి. గట్టిగా హల్లెలూయా. ఈయన నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు కాబట్టి టార్గెట్ అపవాది యోసేపు మీద పెట్టింది. చాలా మంది నీతిమంతులు, ఎందుకంటే తన మనసులో అలాంటి తలంతు లేకపోయినా అలాంటి టార్గెట్ పెట్టడానికి అపవాదులు చాలా పంచుకొని వేసుకుని ఉంటే. దేవుని స్తోత్రం. నీతిమంతుల మీద ఎప్పుడు అపవాది టార్గెట్ పెడితే, ఎందుకంటే ఎలాగైనా ఈ జిగుడ ఊపులు పడవేయాలి, ఈ పాపమనే ఊపులు పడవేయాలి, ఈ లోకానికి దూరంగా ఉంచాలి, ఈ దొంగతనానికి, ఈ చెడేసనానికి, ఈ పాపానికి వీరిని పడవేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అలాంటి వ్యక్తులు చూసి కుటుంబంలో విశ్వాసము కలిగిన వారు బలముగా ప్రార్థన కలిగి ఉండుదురుగా. వాడు ఎప్పుడు అదే తిరుగుతాడని వదిలివేయకూడదు, ప్రార్థన చేయాలి. ఆమె ఎప్పుడు అదే తిరిగిద్దని వదిలివేయకూడదు, ప్రార్థన చేయాలి. యోసేపు నీతిమంతుడు కాబట్టి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, అనేకమైన సమస్యలు ఎదురొచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి నా ప్రభు ఇచ్చాడు. ఎక్కడైతే తలదించాడు, ఎక్కడైతే అవమానం పొందాడు, ఎక్కడైతే తన శరసాలు వేశారో, ఎక్కడైతే బందీ చేసి కట్టులు కట్టాడో అదే స్థలంలో నా దేవుడు సింహాసనాన్ని ఇచ్చి పైకి లేపాడు. గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, నువ్వు ఎక్కడైతే ఏ గ్రామంలో అవమానం పొందావో, ఏ గ్రామంలో నిందలు మోసావో, ఏ గ్రామంలో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నావో, ఏ గ్రామంలో నీ ప్రొఫెసర్ వ్యాధులు పడుతున్నావో ఆ గ్రామంలో నిన్ను మరలా లేపి గొప్ప చేయగలవాడిని అంటున్నాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ శ్రమని వేరే కేసరి సారి పరిగెడుతూ కాదు, నీ ఉన్న గ్రామంలో పోరాటం చెయ్యి. యుద్ధము యెహోవాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సోదరా, మన కుటుంబంలో దొంగలు పడ్డారనుకోండి, ఆడైపోయి ఇరిగిపోయిన బకెట్లు, చిరిగిపోయిన బట్టలు తీసుకెళ్తారా? ఏం తీసుకెళ్తాడు దొంగ? విలువైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విలువైన వస్తువు కోసం వేస్తాడు ఎక్కడైనా. అలాగే అపవాది కూడా విలువైన నా దేవుడికి ఎవరైతే విలువగా ఉంటున్నారో వారి మీద టార్గెట్ పెట్టడం ప్రారంభిస్తుంది. దేవుని స్తోత్రం. ఎంత విశ్వాసంతో దేవుని మీద పోరాటం చేస్తున్నావు, నీ కుటుంబంలోనే, నీ భార్యలను, నీ భర్తలు, నీ కుటుంబంలో ఏదో ఒక సమస్య. ఎందుకంటే నువ్వు దేవుని కష్టాలు ఉన్నావు కానీ కొద్ది మాత్రమే శ్రమ పడవచ్చు, తర్వాత ఒకటిగా రెండింతలుగా సంతోషం నా దేవుడు నీకు ఇచ్చేదరు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఏబు కొన్ని కాలాలు చాలా వేదన పడ్డాడు, మరలా మూడింతలు రెండింతల సంతోషాన్ని ఏబు గారు చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ టార్గెట్ దేవుని వైపు చూసినట్లయితే నా దేవుని నుండి బహుమానం పొందుకుందురుగాక. ఈరోజు నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉండవచ్చు. అనేకమైన ఉపద్రవాలు, అనేకమైన స్త్రీ ముఖంలో, పురుష ముఖంలో అపవాది నీ మీద దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరు, అది నన్ను యోసేపు తప్పించుకున్నట్లుగా నీవు తప్పించుకున్నట్లయితే ఉన్నతమైన సింహాసనాన్ని నా ప్రభు నీకు ఇచ్చిందురుగాక. అందుకే ప్రకటన గ్రంథంలో అపవాది ఎంతగా ఏర్పాటు చేస్తారని మనం చూసుకున్నాం. 12:10 చూద్దాం దయచేసి. ప్రకటన గ్రంథంలో ఒక మాట, అంటే అమావాస్యకి పున్నానికి మాత్రమేనా అపవాదిగా ఏర్పడి కొంతమంది అమావాస్య నాకు ఎక్కడ లేని ప్రేడికాలు నలు తొక్కేసింది, అమావాస్య రోజు కర్మ రోజులన్నీ బాగుంటాయి, అమావాస్యకేనంట. అదేమి చదువున్నాను. ప్రకటన గ్రంథం 12:10 చూద్దాం. మరియు ఒక గొప్ప స్వరము, ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పుతూ ఇంటిని. దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చిందంట ఆ స్వరము? పరలోకముల నుండి వచ్చిందంట ఆ స్వరము. ఏమని చెప్తుంది ఆ స్వరము? చదువునాను. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట
మన దేవుని ఎదుట మన సహోదరుల మీద మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఆయను. దేవుని స్తోత్రం. వాడు పడద్రోయబడ్డాడు కాబట్టి ఇక్కడికి ఇదే పని, ఇక్కడికి ఏ పని లేదు. నేరం మోపుడుమా కానిది నువ్వు పట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసులు ఎంతకాలం అంటావు, ఇక చాలే, త్రోవ తప్పు, స్త్రీ వైపు చూడు, పురుష వైపు చూడు, ఆ మధ్య పదానికి లోబడు. ఎప్పుడు వాడి టార్గెట్ మన వెనకాలే తిరుగుతుంది. నువ్వెప్పుడు చిన్న మాటలో తలంతులో జారిపోతావో ఆ క్షణమే అది నీ హృదయాన్ని పట్టి వేసుకుంటుంది. దేవుని స్తోత్రం. నువ్వెప్పుడైతే యోసేపు వలె ధైర్యం కలిగి నిగ్రహం కలిగి నువ్వెప్పుడైతే నా సర్వ సమస్తం నా దేవుడే అని ఒక నిబంధన కలిగి ఉంటావో నీ చుట్టూ ఉన్న అపవాదులన్నీ కాలిపోవాలి కాక. సింహాసనం నా దేవుడు యోసేపుకి ఇచ్చినట్లుగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగునుగా. అట్లా లేము. 3 రోజులు 4 రోజులు ఎదుటి వ్యక్తితో సహవాసం చేసిన రోజు ఇల్లే ప్రార్థన కదా, తాగడం అంటే తగ్గర్థం. రోజు చేసే ప్రార్థన కదా, చిన్న పాత్ర ఆ స్త్రీతో చేసే అంటే చేసేస్తాం, ఆ పురుషుడిలో ఇల్లు అంటే వెళ్ళిపోతాం. ఎప్పుడు చేసే ప్రార్థన ఎవరు చూడండి లేదు అని నువ్వు అనుకుంటావు. అపవాది నీలో ప్రేరణ కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని శోధించింది, రహస్యంగా శోధించింది, అయినా తన పట్టుదల విడిచిపెట్టుకోలేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే విశ్వాసం ఉన్నాడో ఊహించలేని సింహాసనం, అందమైన భార్యను కూడా దేవుడు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. అందమైన భార్యను కూడా ఇచ్చాడు. ఈ రోజు నువ్వు అపవాదికి బందీ అయిపోతున్నావా, వాడి కవసాలు చిక్కుకుపోతున్నావా? నూతన సంవత్సరంలో నూతన కార్యాలు పొందుకున్నాము. దేవుని స్తోత్రం. ఒకప్పుడు చీకటిలో ఉన్నామేమో, ఇప్పుడు వెలుగు సంబంధికులుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరు, చీకటిలో అంటే ఒక దినాన మన చీకటిలోనే బ్రతికేము. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన విలువైన రక్తాన్ని మన కోసం దారిపోస్తుందని మన చీకటి నుండి విడుదల కలిగి వెలుగు సంబంధికులుగా మార్చగలిగాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరాలు నూతన కార్యాలు అలా చూస్తున్నాము. పాత దాన్ని విడిచిపెట్టేయి. ద్రాక్ష రసము కొత్త తిత్తుల్లో పోసినట్లుగా, కొత్త తిత్తులు నింపునట్లుగా ఈ పాతదాన్ని ఈ రోజు నుండి గతించిపోవాలి. నీ మనసులో ఉన్న పాత రోత జీవితాలని గతించిపోవాలి. ఈ రోజు నుండి నా యేసయ్య కొరకు బ్రతకాలి, పోరాటం చేయాలి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగా, మీ పిల్లలు దీవించబడుదురుగా. కొంతమంది చూడండి, ఎప్పుడో జరిగి